ఏదేమైనా మనకు తెలియంది, మనం చూడండి, మనం తినని రెసిపీ మన ఇంట్లో చేసి మనం తిని మన చుట్టూ ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి పెడితే వాళ్ళు తిని బాగుందంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. ముందుగా ఇక్కడ ఒక కప్పు శనగపిండిలో రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బజ్జీల పిండిలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక ఫుల్ టమాటోను కలిపెట్టుకున్న బజ్జీల పిండిలో ఇలా మంచిగా ఆలూ బజ్జీ ఎలా అయితే వేసుకుంటామో అలానే మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో అయితే ఇలా టమాటో బజ్జీలను అయితే వేసుకొని మనం ఆలూ బజ్జీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. బజ్జీలలో స్టఫింగ్ కోసం అదే ఆయిల్లో ఒక గుప్పెడను పల్లీలను కూడా వేయించుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు టమాటా బజ్జీని 2 ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లో స్టఫింగ్ కోసం టమాటాని సపరేట్ చేయండి. బజ్జీని పక్కకు పెట్టుకొని ఆ టమాటాలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా స్మాష్ చేసుకొని రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా అలానే ఒక కప్పు మురమురాలు కూడా వేసుకొని దీంట్లో మీడియం సైజు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు అంతా మంచిగా కలిసేలా కలుపుకొని మనం టమాటో బజ్జీలో నుంచి బజ్జీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫింగ్ మొత్తం దాంట్లో మనకు కావాల్సినంత నింపుకొని పైనుండి ఆనియన్స్ కొద్దిగా లెమన్ పిండుకొని తింటే ఉందండి టేస్ట్ మామూలుగా లేదు, అద్దిరిపోయింది. ఏదేమైనా మనకు తెలియంది, మనం ఎప్పుడు తినంది మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు బాగుందని చెప్తే అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి. మన పేజ్ని ఫాలో అవ్వండి, మీరు కూడా ట్రై